నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కట్టిస్తున్న హాస్పిటల్ చూసి షాక్ అయ్యారట నారా లోకేష్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నిమ్మకూరులో ఎంతో అద్భుతమైన హాస్పిటల్ని కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ తాలూకు ఏర్పాట్లు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాత పేరు ఎప్పటికీ నిలబడాలని, అంతేకాకుండా నిమ్మకూరుతో తనకు శాశ్వత బంధుత్వం ఉండాలని కోరుకుంటూ తాత జ్ఞాపకాలు ఆ పేరు ప్రతిష్టలకి ఎక్కడా భంగం వాటిల్లకూడదనే నిర్ణయంతో నిమ్మకూరులో ఈ హాస్పిటల్ మొదలుపెట్టారు. దాదాపు వందల కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ హాస్పిటల్ ఏర్పాట్లకు అన్ని ప్రయత్నాలు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మెచ్చుకుంటున్నారట. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ అయితే నిజంగానే ఇంకా ఆశ్చర్యపోతున్నారట. ల్ జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరి ప్రజల పట్ల, నిమ్మకూరి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, అక్కర చూస్తుంటే నిజంగానే అక్కడ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించేలా ఉన్నారని ఖచ్చితంగా అనిపిస్తున్నారు. నిజంగా ఆ నందమూరి తారక రాముని యొక్క పేరుని కాపాడడానికి ఈ రాముడు చేస్తున్న ప్రయత్నాలు సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా నిమ్మకూరు వాసులకి ఉచితంగా వైద్య సేవను అందించి ఏ ఒక్కరికి కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి అవసరం లేకుండా మల్టీ సూపర్ స్పెషాలిటీగా నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.